ఇది ఇది సార్, ఇది చూడండి సార్, ఈ ఫోటో కనిపిస్తుందా సార్? ఏంటి చెప్పండి. కనిపిస్తుందా సార్? ఇది తుమ్మలపల్లి విలేజ్ సార్. 1200 ఓటింగ్ సార్, 500 మంది పోలీస్ భద్రత, 900 మంది అవుట్ సైడర్స్, 900 మంది అవుట్ సైడర్స్. బూత్ 5 గంటలకు క్యాప్చర్. ఏజెంట్లు లేరు, ఏజెంట్ ఫార్మాలు లోపల ఇవ్వాల్సిన బయట దించేశారు. 12 వరకు రిగ్గింగ్. అవుట్ సైడ్ ఓటర్స్, పూర్తిగా అవుట్ సైడ్ ఓటర్స్. నేను చూపిస్తాను ఒక్క నిమిషం సార్. అవుట్ సైడ్ ఓటర్స్ ఎవరెవరు ఆధ్వర్యం అన్ని చూపిస్తాను సార్. ఇది ప్రజాస్వామ్యం ప్రణవిల్లింది కదా. ఇప్పుడు ఆ ప్రణవిల్లడం అంటే ఏంటో నేను చూపిస్తాను సార్. సార్ ఒక్క నిమిషం సార్. సార్ కటిక మధుసూదన్ రెడ్డి ముద్దనూరు సార్, లావునూరు నారాయణ రెడ్డి, గుండ్లూరు శంకర్, బి నాగేశ్వర్ రెడ్డి, అరివేటి వెంకటేష్, అదేవిధంగా చింతల రమేష్, పొన్నుదోట శంకర్, పొన్నుదోట సీను సార్. వీళ్ళందరూ జమ్మల మడుగు. వీళ్ళందరూ కలిసి గ్రూపులుగా ఒక్కొక్క విలేజ్ కి 500 మంది 600 మంది. ఎవరిని అడిగినా చెబుతారు సార్. బలరాం రెడ్డి అని చెప్పేసి నల్లపరెడ్డిపల్లిలో మా పార్టీ మెయిన్ లీడర్ సార్. ఆ ప్రాంతానికి ఆయన ఓటు కూడా ఆయన వేసుకొని లేదు సార్. ఇంకో విషయం సార్, మీకు ఒక ఫోటో చూపిస్తాను సార్. ప్రజాస్వామ్యం ఎంతలా ప్రణమిల్లిందో మీకు ఒక ఫోటో చూపిస్తాను. ఒక్క నిమిషం ఆగండి సార్, చూపిస్తాను సార్. ఈరోజు ఓటు హక్కు వినియోగించుకున్న వాళ్ళు సార్. ఇది చూడండి సార్, ఓటు హక్కు వినియోగించుకున్న వాళ్ళు ఫింగర్ చూపిస్తా ఉన్నారు సార్. చూసారా సార్? వీళ్ళెవరో తెలుసా సార్? వీళ్ళెవరంటే కమలాపురం మండలం పెద్ద చెప్పల నుంచి వచ్చిన వాళ్ళలో చెప్పలి శివాలయం చైర్మన్ కమలాపురం సార్. వాళ్ళకి నల్లపరెడ్డిపల్లిలో ఓటు వచ్చింది. చెప్పలి శివాలయం చైర్మన్, అదేవిధంగా మాజీ సర్పంచ్ సుధాకరు, మహమ్మద్ రబీ తెలుగుదేశం పార్టీ, అముకుల రమేష్. సరే, ఇవన్నీ ఎన్నికల కమిషన్ పంపించండి. అట్లాగా సార్, వాళ్ళు పెయిన్ అంటున్నారు కదా. పెయిన్ ఎంత పెయిన్ అనేది ఒక్కసారి చూడండి. శేఖర్ రెడ్డి గారు దీంతో పాటు ఒక క్వశ్చన్ కలిపి చెప్పండి. శేఖర్ రెడ్డి గారు ఒకటే క్వశ్చన్, మీరేమనకు ఒక క్వశ్చన్, జస్ట్ వన్ క్వశ్చన్, దయచేసి వన్ క్వశ్చన్ యాడ్ చేసి చెప్పండి. శేఖర్ రెడ్డి గారు చాలా చూసానులే కానీ నువ్వు బెదిరిసేవాడు భయపడలే కానీ. సరే సరే సరే, నీ మొరబెట్టుకో. మొరబెట్టుకో. సరే కాసేపు మాట్లాడండి. కాసేపు మొరబెట్టుకో. ప్రజాస్వామ్యం ప్రణవిల్లిందని అడ్డగోతలు గుస్తా కూర్చుంటాడు. మాట్లాడకుండా ఉండేవాళ్ళు ఎవరు లేరడా? పల్లెలు ఈ రౌడీజం కాదు, మామూలుగా మాట్లాడు. మీకు 5% ఓటు రాదు. మామూలుగా మాట్లాడు. 5% ఓటు రాలి, 5% ఓటు తెచ్చుకోలేండి దద్దమ్మని మీరు. సరే ఓకే. అసలు మీ జగన్మోహన్ రెడ్డి గారి ఎలక్షన్ గురించి మాట్లాడేది దద్దమ్మ, దాని గురించి ఏం మాట్లాడతావు? మాట్లాడే భాష కరెక్ట్ గా మాట్లాడు. చెప్పు తెగుద్ది. వెయిట్ అండి, వెయిట్. చెప్పు కాదు, నాలుగు తగ్గిద్ది. సరిగ్గా మాట్లాడు. నాలుక కట్ అయిపోయింది. సరిగ్గా మాట్లాడు. నాలుగు కట్ అయిపోయింది. శేఖర్ పాయింట్ లో రండి. ఒళ్ళు పలిసిన మాట మాక. వెయిట్. ఇది చూడండి సార్, ఏంటది? ప్రజాస్వామ్యం వేడుకుంటున్నాడు సార్ పోలీస్ మిత్రుని, నా ఓటు నన్ను వేసుకోరండి అని చెప్పి కనుంపల్లిలో. వెంకటేశ్వర గారు ఒక్క నిమిషం అండి. కాళ్ళు పట్టుకోండి సార్, కాళ్ళు పట్టుకొని. ఇలాంటి వాడితే డిబేట్ మేము మాట్లాడడం. ఇలాంటి వాడితే మాట్లాడకపోతే వెయిట్ అండి. శేఖర్ కాంట్రవర్సీ చేయకండి. శేఖర్ పాయింట్ లో రండి. శేఖర్ పాయింట్ లో రండి. అవన్నీ ఎన్నికల కమిషన్ ఇవ్వండి. పాయింట్ లోకి రండి. ఏం జరిగింది ఏంటో సరే, అది కనిపించదండి. అది కనిపించదు. ఏం కనిపిస్తుంది ఆ టీవీలోని? కనిపించదు కదా. మీరు చెప్పండి అంటున్నాను, చెప్పండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చర్చకు రావడం మానేయాలా? అరే ఏం మాట్లాడతారు అసలు? ఏమైనా అర్థం ఉందా? ఏం మాట్లాడుతున్నారు? అది కనిపించదు. మాట్లాడమంటాను. వాయిస్ చెప్పండి, ఏంటో చెప్పండి. అది కనిపించదు, చెప్పమంటున్నాను. చూడండి, కాళ్ళు పట్టించుకుంటున్న పోలీస్ యంత్రాంగం ఇటు నడుస్తుంది. వీళ్ళు చెప్తున్నారు కదా సార్ ప్రజాస్వామ్యం ప్రణవిల్లిందని. ఇది చూపించారు సార్, క్యూ లైన్లు చూపించి ప్రజాస్వామ్యం ప్రణవిల్లుతుంది అన్నారు సార్. చూడండి సార్, ఒక్కసారి చూడండి. క్యూ లైన్ లో ఉన్న వాళ్ళు సార్. ఒక నిమిషం ఆంజనేయ రెడ్డి గారు ఇస్తాను. బీటెక్ రవికి చెందినటువంటి ఫ్రెండ్ డ్రైవర్, కమలాపురం ఏదైతే మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ మళ్ళీ ఆయన పేరు అక్కడ ఓటేస్తాడు సార్. నవాబ్పేటకు చెందిన రామస్వామి రెడ్డి, జనార్దన్ రెడ్డి, మర్రి ప్రకాష్ అంతా జమ్మలు మడిగే. క్యూ లైన్ లో ఒక్కరంటే ఒక్కరు పులివెందుల ప్రాంతానికి నల్లపరెడ్డిపల్లి లేరు,
నల్లగొండ వారిపల్లి వాళ్ళు లేరు, ఎర్రిపల్లి వాళ్ళు లేరు, కొత్తపల్లి వాళ్ళు లేరు, కనంపల్లి వాళ్ళు లేరు, ఎవ్వరు లేరు. 15 బూతులు రిగ్గింగే, 15 బూతులు రిగ్గింగే. మరి ఇది ప్రజాస్వామ్యం ప్రణవెల్లడమా? వర్మ గారు ఇది ఇస్తాను సార్ సార్, మీరు ఒక ఇంతసేపు నిమిషం. మాట్లాడారు కదా ఆంజనేయ రెడ్డి గారు, మీరు మీతో మాట్లాడడం లేదా? మీతో మాట్లాడడం వర్మ గారితో చెప్తున్నారు. ఒక్క నిమిషం ఆంజనేయ రెడ్డి గారు వర్మ ఇస్తాను. గారితో చెప్తున్నారు. ఆంజనేయ రెడ్డి గారు మీతో ఇస్తాను ఒక్క నిమిషం. మాట్లాడుతున్న కామ్ గా విన్నాను కదా, ఓకే, సంస్కారవంతంగా విన్నాను శేఖర్ కదా. పాయింట్ లోకి రండి. మీకు అంత ఓపిక లేకపోతే సరే కంటిన్యూ చేయండి. ఎస్ సరే ఒక విషయం. సో ఇంత దారుణంగా ఎలక్షన్ జరిగిన తర్వాత మరి దీన్ని ప్రజాస్వామ్యం ప్రణవెల్లడం అంటారా? ఏంటి పులివెందుల్లో ఎప్పుడు ఎలక్షన్ జరగలేదా? వేంపల్లెలో సతీష్ రెడ్డి గారి బ్రదర్ 15 ఏళ్ళు సర్పంచ్, అతి పెద్ద సర్పంచ్, ఇండియాలోనే అతి పెద్ద మేజర్ పంచాయతీ అది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో అతి పెద్ద మేజర్ పంచాయతీ, 25,000 ఓటింగ్. సతీష్ రెడ్డి గారి తమ్ముడు అక్కడ 15 ఏళ్ళు సర్పంచ్. మరి అంత అరాచకం జరిగి ఉంటే ఆయన ఎట్టా పోటీ చేసి గెలిచాడా? సార్ కొన్ని ప్రాంతాల్లో మేము ఓపెన్ గా చెబుతున్నాం కదా సార్, ఈ రోజు ఎలక్షన్ జరిగినటువంటి పులివెందుల రూరల్ ప్రాంతాల్లో పూర్తిగా వైఎస్ఆర్ ఫ్యామిలీ, కంచుకోట కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళు, తెలుగుదేశం పార్టీకి 5% కూడా ఓటింగ్ రాదు. మరి అలాంటి చోట ఏకగ్రీవాలుగా ఏమవుతాయి? అలాంటి చోట పక్క ప్రాంతాల నుంచి తీసుకొచ్చి రౌడీల్ని, గూండాల్ని ఇలా రౌడీజం చేస్తారు. కాదు శేఖర్, ఇప్పుడు ఏంటి? కాదు, ఇప్పుడు టీడీపీ గెలుస్తుందా అక్కడ? సరే ఎలక్షన్ జరిగితే కదా గెలుపు ఓటమి. రిగ్గింగ్ జరిగింది అక్కడ, ఎలక్షన్ గా జరిగింది. వాళ్ళకి ఎన్ని ఓట్లు కావాలో మంచిదే సార్, మంచిదే కాదని మేము అనట్లేదు సార్. కాకపోతే సార్ ఈ రోజు బయట నుంచి వచ్చిన ఆదినారాయణ రెడ్డి గాని, భూపేష్ రెడ్డి గాని, లేదంటే బీటెక్ రవి, వీళ్ళంతా వెళ్ళిపోతారు. మరి గ్రామాల్లో చిచ్చు రేపిన పాపానికి తెలుగుదేశం పార్టీ ఎవరికి సమాధానం చెప్పాలి? గత 15-20 సంవత్సరాలుగా పులివెందుల